పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఓదెల మండలం నాంసానిపల్లి శివారు నుంచి లారీలో 290 క్వింటాల రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక రాత్రి వేళ తనిఖీలు చేపట్టిన డీఎస్ఓ, డీటీ అధికారులు రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారు. ఓదెలలోని రైస్ మిల్లులో సోదాలు జరిపిన డీఎస్ఓ బియ్యం షాపులకి సేకరించారు. పేదలకు అందవలసిన రేషన్ బియ్యంను దళారులు జోరుగా విక్రయిస్తుంటే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అనే బియ్యాన్ని కొందరు దళారులు కావాలని పెద్ద మొత్తంలో ఉమ్మడి జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ మల్లికార్జున మిల్లులో డంప్ చేసుకుంటా వేరే అంటే సిఎంఆర్ఈ అని మిల్లుల పేరు మీద ఇక్కడ నుంచి వెళ్ళి తరలించుకుంటా ఎమ్మెల్యేస్ పాయింట్కి కానీ తర్వాత గోదాములకు కానీ తరలించుకుంటా పెద్ద ఎత్తున ఒక మాఫియా లెక్క నడుపుకుంటా ఇలా జరపడం జరుగుతుంది. దానిలో 22 టన్నులు లారీని పట్టుకోవడం జరిగింది. ఇలా సివిల్ సప్లై అధికారులు తర్వాత పోలీసు రెవెన్యూ అధికారులు కలిసి అందరూ సీజ్ చేయడం జరిగింది. ఇలా ఇక్కడ మల్లికార్జున మిల్లు కానీ తర్వాత బయట డంపులు కానీ చేసుకుంటా ఒక మిల్లుల పేరు మీద కాటనపల్లి కానీ సుల్తానాబాద్ కానీ తర్వాత ఇంకా ఇతర మిల్లుల పేరు మీద ఇక్కడ నుంచి వెళ్ళి వేబిల్లు దూంచుకుంటూ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ రోడ్డు పోయి అంటే సీరియల్ పెట్టుకుంటూ చేయడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఏంటంటే బయట నుంచి మొత్తం పబ్లిక్ అంతా మన పబ్లిక్ తినాల్సిన బియ్యాన్ని రేషన్ డీలర్ ద్వారా కుమ్మక్కయి వాళ్ళు కొనుక్కుంటూ అక్రమార్కుల ద్వారా అధిక సొమ్ము లాభం చేయడం జరిగింది. దళారుల ద్వారా పేద కుటుంబాల నుంచి కానీ రేషన్ డీలర్ల నుంచి 10-11 రూపాయలు తీసుకుంటూ అక్కడ 25 రూపాయల నుంచి 36 రూపాయల